సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, ఇండియా నుంచి వచ్చిన అతిథులందరికీ, సక్సెస్ చేయడానికి తోడ్పడ్డ దాతలందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయటం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడం కోసం ఈ బే ఏరియాలో దాదాపు 300 మంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నందుకు వారికి తానా తరఫున, తానా కార్యవర్గం తరఫున శుభాభినందనలు. ఈ 18th కాన్ఫరెన్స్ ఇంపార్టెన్స్ అంతా మీకు మా జంపాల్ చౌదరి గారు చెప్పినట్టు, అదే కాకుండా ఈ కాన్ఫరెన్స్ లో విశేషం ఏంటంటే, ప్రెసిడెంట్ ఎక్కడైతే ఉన్నాడో అదే టౌన్ లో కాన్ఫరెన్స్ జరగడం అనేది కూడా మొట్టమొదటిసారి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద బే ఏరియా టు హ్యావ్ 2 conferences in 8 years, and that also happens to be while I am the president, and it's my privilege to have this 18th conference in Santa Clara. ఇక మీకు తానా ఆర్గనైజేషన్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ 40-year-old ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ఆర్గనైజేషన్ ఈవెన్ కమ్ క్లోజ్ టు దిస్. ఈ 40 సంవత్సరాల్లో ఎంతో మంది ఈ ఆర్గనైజేషన్ కి మంచి ఫౌండేషన్ వేసి మాకు ఒక 2 సంవత్సరాలు ఈ కర్తవ్యాన్ని నిర్వహించే బాధ్యతను కలిగించినందుకు పూర్వాధ్యక్షులకి, పూర్వ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సభాముఖంగా వారందరినీ గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజు నేను ఇక్కడ ఇంతమంది పెద్దల సమక్షంలో, మీ అందరి సమక్షంలో నిలబడి ఒక సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నానంటే దీనికి ఎంతో మంది కృషి, ఎంతో మంది దీనికి చేసిన సేవలు. There are a lot of people I know of. Their blood is also, if you cut somewhere, the Thana will come out of it instead of the blood. That is the kind of organization we as the committee for last 4 years, we want to put Thana is a service organization అనే మోటోతో లాస్ట్ 4 years నుంచి ఎక్కడ తెలుగువాడికి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా తానా ఈజ్ ద ప్లేస్ టు కాల్ అనే అభిప్రాయాన్ని తెలుగు కమ్యూనిటీలో క్రియేట్ చేయగలిగాం. కాబట్టి ఈ తానా సంస్థ అనేది కలకాలం, చిరకాలం 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ను కూడా చేసుకోగలిగిన తెలుగు సంస్థ అని ఈ సభాముఖంగా ఇండియా నుంచి వచ్చిన అతిథులందరికీ కూడా, కమ్యూనిటీ పెరిగిన కొద్దీ ఆర్గనైజేషన్స్ విల్ కమ్ అప్. ద సంస్థలు వాల్యూస్, సర్వీస్ మోటోతో ఉన్న సంస్థలు డెఫినెట్ గా ఉంటాయి. దానికి మా తానా నిదర్శనం. ఇంకా మీ ఎక్కువ టైం తీసుకోకుండా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ 18th తానా కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కి పిలిచిన వెంటనే ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి గారు, మనం తానా జరిగే సంవత్సరంలో డిసెంబర్లో మనం ఇండియాలో ప్రోగ్రాములు చేసుకోవడం ఆనవాయితీగా లాస్ట్ 15 years నుంచి నాదెళ్ల గంగాధర్ ప్రెసిడెంట్ గా ఉన్న టైం నుంచి చేసుకుంటూనే ఉన్నాం. తానా హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా చంద్రగిరి పోర్టులో ఏ రోజు ప్రోగ్రాం చూసినా కూడా more than 10,000 to 15,000 people అటెండెన్స్ తో, వితౌట్ హర్ హెల్ప్. షీఈ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ తానా, షీ వాజ్ ఆల్సో ఎన్ NRI. ఆ అభిమానం గాని, తానా మీద ఉన్న అభిమానం గాని తోటి ఆమె గారు మన తానా సంస్థకి చేసిన సహాయాన్ని మటుకి గుర్తు చేసుకోక తప్పదు. అలానే అందరూ పిలిచిన వెంటనే రాధాకృష్ణ గారు కానివ్వండి, రాఘవల్ గారు కానివ్వండి, రవిప్రకాష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి. ఇంకా విశేషం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ లో మీరు చూసినట్లయితే అన్ని రకాల ఫీల్డ్ కి సంబంధించిన స్టాల్ వార్స్ ఇక్కడ ఉన్నారన్నమాట. పొలిటికల్ గా కూడా మీరు ఎప్పుడు ఏ స్టేజ్ మీద చూసుండరు. 2 కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, 2 మీడియా ఇన్ఛార్జీలు, అలానే ఇక మన నందమూరి బాలకృష్ణ గారి గురించి నేను వేరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ ద హీరో ఆఫ్ తానా, హీఈస్ ద పీపుల్స్ హీరో. హీరోస్ ఎంతో మంది ఉంటారు కానీ
హీఈస్ ద రియల్ హీరో ఫర్ ద పీపుల్ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ పళ్ళంరాజు గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. టానా అధ్యక్షులు జయరాం కామెటి గారికి, వేదిక పైన పెద్దలు మంత్రివర్యులు గల్లా అరుణ్ కుమార్ గారికి, వేదిక పైన మీడియా ప్రతినిధులకు, నా సహచర పార్లమెంట్ సభ్యులకు, పెద్దలకు, సోదరులు బాలకృష్ణ గారికి, సభలో ఉన్న పెద్దలకు, సోదర సోదరి మనందరికీ నమస్కారం. ముందుగా I want to give my thanks to Tana for inviting me. This is the first ever Tana conference that I'm ever attending, and I'm grateful that they've invited me as a chief guest, and I'm very glad to be here. Three particular aspects struck me yesterday during the opening of the Tana conference. One was I was quite amazed at the magnitude of the audience. I didn't know that there were so many people who are interested in coming together for an event like this. The second thing was I was really pleased to see that we are recognizing people from different fields, and we've decided to honor them for the contributions they've made in the various aspects. And I was particularly pleased that everybody were honored, and one of those recipients did talk about the spirit of giving. The third aspect that is also of significance, and which pleases me particularly, is to see all these young girls dressed in traditional attire, which does speak about the unique culture of Andhra, and it's a reflection of the ethos that is made Andhra Pradesh a successful state. We have a Andhra diaspora of, I believe, about 500,000 people who are living in the United States. And we can be pleased about the contributions that we've made for the growth of the United States economy. I am particularly pleased that from the place that I come from, Kakinada, I think it's contributed a large number of doctors to the people who are living in the United States. And what we can also be pleased about is that one of the main drivers of economic growth in the United States, which is the field of information technology, has a number of people from Andhra Pradesh who have contributed significantly to the growth of the economy here. I do not want to take too much time, but I want to remind all of you that India portends a lot of potential today, primarily because of the young population that we have. And I think we have to create an atmosphere that is conducive to the growth, and we have to create the circumstances for unleashing their true potential. If you look at the outcome of the Commonwealth Games last year, you see that India had won a medal of 101 medals. And if you look at the range of talent, the people who had won medals, they were mostly people from obscure villages, and these kids were unknown entities before the Commonwealth Games. And if you look at the World Cup victory also, if you look at most of the players, apart from the known names, again, these are kids from small towns who suddenly came out with their true potential. So this is the kind of potential that exists. I'm just talking about one field, which is the field of sports. But this is the kind of unleashed potential that exists in the youth of India today. And we have to create conditions for the growth and unleashing their true potential. I travel all over India in my capacity as a minister, and one of the things that I happily deal with is Sainik schools and the National Cadet Corps movement. And if you look at both these areas, I see a lot of kids who are from
very poor or meager economic backgrounds. But the one unifying aspect that I see in all of them is the tremendous confidence that they portray and exhibit. And this is a reflection of the youth of India today. And I think we have to set aside all differences and create the atmosphere to enable these people to grow and truly enable India to be taken into the 21st century. Thank you and Jai Hind. Again, I wanted to thank you for inviting me, and I just wanted to give a little souvenir to Sri Jairam Committee from my ministry. Thank you. Thank you, Pallam Raj Garu, for that nice gesture.